మళ్ళీ కలకలం సృష్టిస్తోంది. చాప కింద నీరులా ఇటే స్ప్రెడ్ అవుతోంది. 5 ఏళ్ల క్రితం ఆ మాయదారి మహమ్మారి చేసిన నష్టం, మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. ప్రపంచాన్ని షేక్ చేసిన కరోనా వైరస్ ముప్పు ఇంకా పోవటం లేదు. 2019, 2020లో కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఆ తర్వాత ఎన్నో వేరియంట్లు వచ్చాయి. వైరస్ మ్యుటేషన్ కూడా చెంది పెరుగుతూ వస్తోంది. కరోనా వైరస్ ని పూర్తిగా మర్చిపోతున్న టైంలో మరోసారి పంజా విసురుతోంది. దేశంలోని పలు రాష్ట్రాలు, పట్టణ ప్రాంతాల్లో వైరస్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా కొత్త వేరియంట్లు NB181, LF7లని భారత్లో గుర్తించినట్టు ఇండియన్ జీనోమిక్స్ కన్సార్టియం తెలిపింది. NB181 రకం కేసు ఏప్రిల్లో బయటపడగా LF7కి సంబంధించి 4 కేసులు మేలో గుర్తించినట్టు స్పష్టం చేసింది. ఈ వేరియంట్ కేసులు తమిళనాడు, గుజరాత్లో నమోదయ్యాయి. తమిళనాడులో ఒక NB181 కేసుని, గుజరాత్లో 4 LF7 కేసులని గుర్తించారు. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో కొత్త కేసుల్ని గుర్తిస్తున్నారు. 3 ఏళ్లలో తొలిసారి ఢిల్లీలో 23 మందికి వైరస్ సోకిందని తెలుస్తోంది. ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని కేంద్రం అలర్ట్ చేయడంతో స్టేట్ గవర్నమెంట్లు ఆసుపత్రుల్ని అప్రమత్తం చేశాయి. కేసులు నమోదవుతున్నప్పటికీ తీవ్రత తక్కువేనని కేంద్ర ఆరోగ్య శాఖ చెప్తోంది. అయినా అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు సిట్యుయేషన్స్ ని అబ్జర్వ్ చేస్తోంది కేంద్రం. ముంబై, చెన్నై, కర్ణాటక, అహ్మదాబాద్ నగరాల్లో కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో 45, కర్ణాటకలో 35, ఢిల్లీలో 27 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కొత్త వేరియంట్లతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. తెలంగాణ సర్కార్ ముందస్తు చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ వార్డులు సిద్ధం చేశారు. ప్రత్యేక వార్డులో 30, ఎమర్జెన్సీ వార్డులో 15 బెడ్లు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఎవరూ అడ్మిట్ కాలేదని, ప్రజలు మాస్కులు ధరించాలని వైద్యులు సూచించారు.